హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ పై ఆ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. నెల రోజులుగా హైదరాబాద్ లోని హోటల్స్ పై ముమ్మరంగా దాడులు చేస్తున్నాయి. శుభ్రత పాటించకున్నా, కల్తీ ఆహార పదార్థాలు వాడినా, కాలం చెల్లిన పదార్థాలు వినియోగించిన చర్యలు తీసుకుంటున్నారు. శాంపిల్స్ ని సేకరించి ల్యాబ్ కి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 29 శాంపిల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శాంపిల్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు. శాంపిల్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకునేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఇప్పటి వరకు ఎన్ని హోటల్స్ ని గుర్తించారు అధికారులు? ఇన్ఫర్మేషన్ ఏంటి? సుమా, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ఫుడ్ సేఫ్టీ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. 3 సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఒక అధికారి ఉండగా మిగతా 2 అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 3 కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత, అంటే ఉదయం ఆఫీస్లో రిపీట్ చేసిన తర్వాత వాళ్ళని ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి పంపిస్తారు. అక్కడికి పంపించిన తర్వాత, అంటే వాళ్ళకు ఏ ప్రాంతంకి వెళ్తున్నాము, ఎక్కడ రైడ్ చేస్తున్నాం అనేటువంటి విషయాలు ఏమాత్రం ముందు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు. మనం అనుకున్నట్టు షేర్లింగంపల్లి కానీ, లేదంటే కూకట్పల్లి కానీ, ఎల్బీ నగర్ కానీ, మియాపూర్ కానీ, ఏదో ఒక ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళమని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పక్కన ఉండేటువంటి రెస్టారెంట్ల పేర్లు చెప్తారు. ఒక రెస్టారెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరొక రెస్టారెంట్, ఇలా ప్రతిరోజు 2-3 రెస్టారెంట్లను తనిఖీ చేయిస్తున్నారు ఉన్నతాధికారులు. అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్ను ఇమ్మీడియట్లీగా ఏమాత్రం తేడా లేకుండా ఇమ్మీడియట్లీగా వాళ్ళకి పంపించే విధంగా చూసుకుంటున్నారు. అక్కడ ఉండేటువంటి ఫొటోస్ కానీ, అదేవిధంగా వీడియోస్ కానీ వాళ్ళకి పంపించిన తర్వాత దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఏమైనా కల్తీ ఉన్నాయా, అదేవిధంగా మురిగిపోయినటువంటి కూరగాయలు కానీ, కుళ్ళిపోయినటువంటి మాంసం కానీ, ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు. దీంతో పాటు కలర్స్ కలిపినా కూడా, వండినటువంటి పదార్థాల్లో కలర్స్ కలిపినా కూడా వీటిని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కిచెన్లో ఉండేటువంటి శుభ్రతతో పాటు అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది ఆరోగ్యం అంశాలపైన కూడా, అంటే ఇందులో ప్రధానంగా హోటల్ ఇండస్ట్రీలో ఏదైనా చర్మ వ్యాధులు ఉండేటువంటి వాళ్ళు కానీ, కొన్ని రకాల వ్యాధులు ఉండేటువంటి వాళ్ళు పనిచేయడానికి అవకాశం లేదు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఎంట్రుకలు పడిపోకుండా ఉండేట్టుగా క్యాప్ ధరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్కడ కూడా నెయిల్స్, అంటే గోర్లు పెరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అన్ని అంశాలను అన్ని పద్ధతుల్లో స్టడీ చేసిన తర్వాత దానికి నోటీసులు ఇవ్వడం, లేదంటే డేట్ మారిపోయినటువంటి ఫుడ్ ఏదైనా ఉండడం కానీ, లేదంటే చాలా రోజులుగా నిల్వ ఉన్నటువంటి ఫుడ్ ఏదైనా ఉంటే వాటన్నింటినీ కూడా చెక్ చేస్తున్నారు. ఒకవేళ నాన్ వెజ్ ఉంటే అక్కడ ఉండేటువంటి మటన్, స్టాంపుడ్ మటన్ అయినా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి స్లాటర్ హౌజుల నుంచే అది దిగుమతి అవుతుందా లేదా అనేటువంటి అంశాలను, దానికి సంబంధించినటువంటి రసీదులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ విధంగా పరిశీలించి ఏ అంశాల్లో వాళ్ళు వయలేషన్స్ ఉన్నాయి, వాటిపైన చర్యలు తీసుకునేందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా ఫుడ్ తేడా ఉంటే ఆ ఫుడ్ను ల్యాబ్కు పంపుతున్నారు. ఆ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్టు ఆధారంగా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది, దానికి ఎలాంటి ఫైన్లు వేయచ్చు అనేటువంటి అంశాలను స్టడీ చేసి చూస్తున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జరుగుతుంది కాబట్టి అక్కడ ఏ ప్రాంతాల్లో ఉండేటువంటి డిప్యూటీ కలెక్టర్లు ఉంటారు, వీళ్ళకు స్పెషల్ అధికారాలు ఉంటాయి ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాల్లో. దానిపైన సమగ్ర రిపోర్టును ఈ 3 సభ్యులతో కలిపినటువంటి బృందం ఏదైతే ఉందో ఒక రిపోర్టు తయారు చేసి వాళ్ళకు డిప్యూటీ కలెక్టర్కు సబ్మిట్ చేస్తుంది. దాని ఆధారంగా వాళ్ళకు ఫైన్లు వేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు డిప్యూటీ కలెక్టర్కు అత్యధికంగా 5 లక్షల వరకు కూడా ఫైన్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. చెప్పండి సుమా. రాముడు, అంటే ఇప్పటి వరకు ఎన్ని హోటల్స్ ని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు? అంటే అక్కడ శాంపిల్స్ ని తీసుకోవడం జరిగిందా? ఏం చెబుతున్నారు? చాలా హోటల్లో రోజు 2-3 హోటల్స్ వాళ్ళు తనిఖీ చేస్తున్నారు. దాదాపు 30 రోజులుగా ఇది జరుగుతుంది. అయితే మొత్తంగా 39 హోటల్స్ పైన చర్యలు తీసుకునే విధంగా అక్కడ పరిస్థితులు చూస్తే ఉంది అనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నటువంటి అది. అయితే ఇందులో కొన్ని అంశాలు మార్చుకోవడానికి వీలున్నటివి ఉంటాయి. అంటే వీళ్ళు నోటీసులు ఇస్తారు, పలానా అంశాన్ని మీరు చేంజ్ చేయండి అని. అంటే చాలా చిన్న అఫెన్స్ అయితే దాన్ని మార్పించడం కోసం అవకాశం అయినటువంటి నోటీసులు ఇస్తారు, దానికి అనుగుణంగా చేంజెస్ చేసుకుంటారు. కానీ
అది అక్కడికక్కడ తీర్చలేని సమస్య అయితే మాత్రం తప్పనిసరిగా ఆ ఫుడ్ను సేకరించినటువంటి ఫుడ్ను నాచారంలో ఉండేటువంటి ల్యాబ్కు పంపుతారు. అక్కడ ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఇస్తుంది. అందులో అంటే ఏదైనా కల్తీ జరిగితే ఏ అంశాల్లో కల్తీ జరిగింది, కలర్లో జరిగిందా లేదంటే ఫుడ్లో జరిగిందా, ఈ నాణ్యమైన వస్తువులు వాడారా లేరా, ఇలా పలు విభాగాలుగా దాన్ని విశ్లేషించి ఆ ల్యాబ్ నుంచి వీళ్ళకి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్టు ఆధారంగా ఎన్ని సెక్షన్ల కింద వీళ్ళు చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ విధంగా ముందుకెళ్తారు. దాదాపు 39 వాటి వరకు ఇప్పటి వరకు నోటీసులు సర్వ్ చేశారు. 24కు సంబంధించినటువంటి హోటళ్లలో పెద్ద అఫెన్సులు జరిగినట్టుగా ప్రాథమికంగా విచారణకు వచ్చారు. వాటిలో ఫైన్ వేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఈ ముగ్గురుతో కూడుకున్న కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో దీని నుంచి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ద్వారా డిప్యూటీ కలెక్టర్లకు వెళ్ళనుంది. వాళ్ళు ఆ విధమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు. సుమా, రాముడు, అంటే హైదరాబాద్లో చూస్తే అడుగడుగున ఒక హోటల్ కనబడుతుంది. చిన్న తోపుడు బల్ల నుంచి మొదలు పెడితే 5 స్టార్ హోటల్స్ వరకు హైదరాబాద్లో ఫుడ్ ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది. అంటే వీక్ డేసే కాదు, వీకెండ్స్లో కూడా అందరూ ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా ఫుడ్ తింటుంటారంటే ఇంత నిర్లక్ష్యంగా ఆ యాజమాన్యాలు వ్యవహరించడం ఎలా చూడాలి? అంటే ఇప్పటి వరకు సోదాల్లో పురుగు పట్టిన ఆహార పదార్థాలు డేట్ అయిపోయినాయి కూడా పెడుతున్నారు కదా కస్టమర్లకి, ఎలా చూడాలంటారు ఈ ఇష్యూని? ఎస్ సుమా, ఇందులో ఒక 4-5 అంశాలు ఉన్నాయి. ప్రధానంగా మనం స్ట్రీట్ ఫుడ్ చూసినట్టయితే వాళ్ళకు ఎలాంటి ట్రైనింగ్ కానీ లేదంటే ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలపైన జిహెచ్ఎంసీ గతంలో కొన్ని చర్యలు తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళను పిలిపించి అంటే హైజెనిక్గా ఉండాల్సిన సందర్భంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా ఏ ఫుడ్ కలర్స్ వాడకుండా ఎట్లా దాన్ని వండాలి, ఎట్లా సర్వ్ చేయాలనేటువంటి అంశాల్లో కొంతకాలం క్రితం వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చింది. కానీ ఇది జిహెచ్ఎంసీ ఇచ్చిన ట్రైనింగ్ చాలా తక్కువ మాత్రమే. ఇది స్ట్రీట్ ఫుడ్కు సంబంధించింది. కానీ పెద్ద హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇక్కడ కొన్నిటి వాటిలోనే ఓనర్ దగ్గరగా ఉండి చూసుకుంటారు. ఆ ఓనర్ ఉండి చూసుకునేటువంటి వాటిల్లో కల్తీ కొంత తక్కువగా ఉంటుంది. లేదు అనంటే కొంత నిలిచిపోయిన అంటే నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలను వాడకం అనేది తక్కువగా ఉంటుంది అనేది ఒక రకంగా అధికారుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. మరొక రకంగా చూస్తే మనం పెద్ద హోటల్స్కు సంబంధించి ఇందులో ఎవరు ఓనర్స్ ఉండరు, కేవలం అక్కడ ఉండేటువంటి పనివాళ్ళు లేదా చెఫ్లు నిర్వహణ పూర్తి స్థాయిలో కిచెన్ అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇందులో మాత్రం రోజుల తరబడి రిఫ్రిజరేటర్లలో మొత్తం మాంసం కానీ ఇతర ఆహార పదార్థాలు కానీ నిల్వ ఉంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసినప్పుడు అక్కడ మనకు కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాలు, ఉల్లిపాయలు కానీ లేదంటే ఆలుగడ్డలు కానీ ఇతర కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు కనిపించడంతో పాటు చికెన్, మటన్ లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా రోజుల నుంచి నిల్వ ఉండడం కొన్ని సందర్భాల్లో చూసాం. గతంలో ఉప్పల్ల ఏరియాలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తే చికెన్లో పురుగులు ఉండేటువంటి చికెన్ కనబడ్డటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. బొద్దింకలు వచ్చాయనో బల్లులు వచ్చాయనో అటువంటి ఆరోపణలు చూస్తుంటాం. అవి చాలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటాయి. ఇవన్నిటినీ కూడా అక్కడ ఉండేటువంటి నిర్వహణ లోపం కారణంగా ఈ విధమైనటువంటి వస్తాయి. మరికొన్ని ఉన్నాయి, నూనెలు లేదా అల్లం ఇట్లాంటివి చాలా ప్రాంతాల్లో నకిలీ అల్లం పట్టుబడుతూ ఉంటుంది. అదేవిధంగా కల్తీ నూనెలు వస్తుంటాయి. గొడ్డు మాంసంతో అంటే గొడ్డు కొవ్వుతో చేసినటువంటి ఆయిల్స్ను చాలా ప్రాంతాల్లో యూజ్ చేస్తుంటారు. ఇలాంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో చూస్తుంటాం. హైదరాబాద్ నగరంలో ఎస్ఓటి పోలీసులు దాడులు చేసినప్పుడు కూడా ఇలాంటి చాలా అంశాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా చాలామంది రీయూజ్ చేస్తారు ఆయిల్ను సంబంధించి. వంట నూనెను ఒకసారి మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా కాకుండా దానిని మళ్ళీ యూజ్ చేస్తున్నటువంటి సందర్భంలో అలాంటి దాని ద్వారా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు వస్తాయని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి దాన్ని కట్టడి చేయడంలో ఇటు జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అథారిటీ కానీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంలో అయితే విఫలం అవుతుందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండడం. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా వేల సంఖ్యలో ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 30 సర్కిల్లో ఉంటే ఇందులో 15,000 నుంచి 20,000 వరకు మాత్రమే కొంత రిజిస్టర్ అయ్యి ఉంటాయి. చిన్న హోటల్స్ అవి ఫుడ్ సేఫ్టీ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటాయి, లేదంటే జిహెచ్ఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటాయి, కొంతమేరకైనా నిబంధనలు పాటిస్తుంటాయి. కానీ చాలా సందర్భాల్లో ఇట్లాంటి లైసెన్సులు తీసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి వాళ్ళ సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 26 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. సర్కిల్కు అంటే 30 సర్కిల్ ఉంటే 26 మంది ఉండాలని నిర్ణయించినప్పటికీ సర్కిల్కు ఒకరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో వాళ్ళకు వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం
చూసినట్టయితే ఇందులో ఒక 7 మంది వరకు లీవ్లలో ఉన్నారు, కొద్దిమంది సస్పెన్షన్లో ఉన్నారు. దీని కారణంగా వాళ్ళు విధులకు హాజరు కావడం లేదు. ఉన్నటువంటి 20 మంది వరకు మాత్రమే 18-20 మంది వరకు మాత్రమే తమ కార్యకలాపాలు చేయాల్సి ఉంటుంది. వీళ్ళు చాలా తక్కువగా శాంపిల్స్ సేకరిస్తుంటారు. అంతేకాకుండా ఇందులో వీళ్ళు ఫైన్ వేసి వదిలిపెట్టేటువంటి అవకాశం మాత్రమే ఉంది. పెద్దగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి లేదు. కొన్ని సందర్భాల్లో ఈ అధికారులే నేరుగా హోటల్ను సీజ్ చేసి మొత్తం కూడా క్లోజ్ చేసేటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. సెక్షన్లు కూడా చట్టంలో కూడా కఠినమైనటువంటి సెక్షన్స్ లేవు, కఠినమైనటువంటి నిబంధనలు లేవు అనేది కొన్ని సందర్భాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళను కోర్టుకు పంపించిన తర్వాత కేవలం ఫైన్స్, ఆ ఫైన్ కూడా చాలా నామినల్గానే 2-3 వేలు లేదా 5 వేలు 10 వేలు మాత్రమే ఫైన్ వేసి వదిలిపెడుతున్నారు అనేటువంటి వాదనలు ఉన్నాయి. దీని నేపథ్యంలో కూడా కొంత ఫుడ్ కంటామినేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది సిటీల్లో అనేది మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా మనం చూస్తే కొన్ని నిత్యం పబ్లిక్ వచ్చి వెళ్ళేటి ఉంటాయి. హాస్పిటల్స్ కానీ, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల వద్ద వీటి దగ్గర రెగ్యులర్గా వచ్చేటువంటి కస్టమర్లు ఉండరు. కాబట్టి అట్లాంటి దగ్గర ఈ ఫుడ్ వ్యాపారం చేసేటువంటి వ్యాపారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. అక్కడ అంటే ఒకసారి వస్తారు, తింటారు, వెళ్తారు, వాళ్ళ అవసరం అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. దానివల్లనే ఎక్కువగా ఇక్కడ నుంచి తిని వెళ్ళిపోయిన తర్వాత, ఊరికి వెళ్ళిన తర్వాత లేదా ఇంకో ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్లకు దీనివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే వామిటింగ్స్ వస్తాయి, లేదంటే మోషన్స్, లేదంటే ఇతర చిన్న చిన్న జ్వరాలు వస్తాయి, తగ్గిపోతాయి. ఇవి ఎక్కువగా రిపోర్ట్ కావడం లేదు. ఇట్లాంటివి వేల సంఖ్యలో ప్రతిరోజు జరుగుతుంటాయి. కానీ ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్తారు, అక్కడ తింటారు, కాబట్టి మళ్ళీ వెళ్ళి వాళ్ళని అడిగేటువంటి పరిస్థితి ఉండదు. ఈ చిన్న అంశమే కదా అని మళ్ళీ ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉండదు. ఇట్లాంటివి చాలా ఎక్కువ మొత్తంలో రిపోర్ట్ అవుతుంటాయి. కానీ మనం ఏదైతే లైసెన్స్డ్గా ఉండి హైజెనిక్గా ఉండాల్సినటువంటి హోటల్స్ దగ్గర మాత్రం ఇలాంటి పరిస్థితులు లేవు. గతంలో ఈ అంశంపైన జిహెచ్ఎంసీ పెద్ద ఎత్తున పని చేసింది. తప్పనిసరిగా ఆ హోటల్ సేఫ్ అనేది అక్కడ ఉండాలి. ఇమ్మీడియట్గా ఏమైనా ఫిర్యాదు చేయాలి అని అనుకుంటే అక్కడ ప్రతి వాల్ పైన జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఫిర్యాదు నెంబర్ ఒకదాన్ని పెట్టాలి. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఫుడ్ విషయంలో, నాణ్యత విషయంలో ర్యాంకింగ్ ఇచ్చే విధంగా కూడా ఒక యాప్ను తీసుకొస్తామని జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. కానీ అది ఇప్పటి వరకు కూడా కార్యరూపం దాల్చలేదు. దానివల్ల రాముడు, అంటే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్న దాని ప్రకారం కఠిన చర్యలు అంటే ఎక్కువ వీటిలో సెక్షన్స్ లేవు, మహా అయితే ఫైన్ విధిస్తారు, లేదంటే హోటల్ని సీజ్ చేశారంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్న ఈ తీరుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా? తప్పనిసరిగా. ఎందుకు అనంటే ఇది ప్రాణాల మీదకి తెస్తుంది, కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీద తెస్తుంది. సిటీలో కూడా ఇతర ఆహార పదార్థాలు తిని వ్యక్తులు, లాస్ట్ టైం ఒక చిన్న అబ్బాయి కూడా మరణించడం జరిగింది. ఇట్లాంటివి చూసినప్పుడు వాళ్ళు సింపుల్గా తప్పించుకుంటుంటారు. ఇది ఒకటే కారణం కాదు, ఇంకా ఏవో ఉన్నాయి అనే పద్ధతిలో వాళ్ళు తప్పించుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి వాటిపైన ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరించి సరైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడే ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట పడుతుంది. ప్రధానంగా మనం చూస్తే సిటీలో పాలు కల్తీగా ఉంటాయి, ఆయిల్స్ కల్తీగా ఉంటాయి, అల్లం కల్తీగా ఉంటుంది. చాలా సందర్భాల్లో మిరపొడి కానీ, పసుపు కానీ, ఇట్లాంటి వంటలకు వాడేటువంటి పదార్థాలు ఇట్లాంటివన్నీ కూడా కల్తీ చాలా బయటపడుతుంటాయి. ఎస్ఓటీ పోలీసులు చేసినటువంటి దాడుల్లో ప్రతి సందర్భంలో కల్తీ ఆయిల్స్ బయటపడుతున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడుల్లో కూడా చాలా సందర్భాల్లో కల్తీ ఫుడ్ బయటపడుతుంది. చాలా హోటల్స్కి వెళ్తుంటారు, పబ్లిక్ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. వాళ్ళు సరైనటువంటి పద్ధతుల్లో ఫిర్యాదు చేయడానికి ఉండదు. వాళ్ళు ఫిర్యాదు చేసిన వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బంది చాలా తక్కువ. వాళ్ళు వచ్చి ఆ శాంపిల్స్ సేకరించి వాటిని ల్యాబ్లోకి పంపించి టెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. దానివల్లనే ఈ శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. పడేటువంటి చిన్న చిన్న శిక్షలు కూడా తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇమ్మీడియట్గా మనం తింటున్నటువంటి ప్లేట్లో ఏదైనా బొద్దింకనో, బల్లియో, లేకపోతే ఇతర ఏవైనా వచ్చినప్పుడు వాటిని సేకరించి చేసుకోవడానికి, వాటిని టెస్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి అనేది దాదాపు సేకరించడానికి 1-2 గంటలకు సమయం ఎక్కువగా పడుతుంది. ఆ తర్వాత ఇది ల్యాబ్ రిపోర్ట్ రావడానికి 15 నుంచి 20 రోజులు పడుతుంది. అన్ని రోజులు పట్టే వరకు ఈ సమస్య అంతా కూడా చాలా కూల్గా అయిపోతుంది. కేవలం అధికారులు అదేవిధంగా ఆ షాపు నిర్వాహకులు మాత్రమే అక్కడ ఉండి ఆ సమస్యను పరిష్కరించుకుంటున్నటువంటి సందర్భాలు కూడా కొన్ని సందర్భాల్లో కనబడుతున్నాయి. దీని నేపథ్యంలో శిక్షలు గట్టిగా లేకపోవడం, ఈ శిక్షలు చాలా గట్టిగా ఉన్నట్టయితే ఇట్లాంటి పరిస్థితి రాదు. ఒకసారి ఏదైనా ఇట్లాంటి కంప్లైంట్ వస్తే ఒకసారి నోటీస్ ఇచ్చిన తర్వాత, లేదంటే కఠినమైనటువంటి తప్పులు చేసి ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని క్లోజ్ చేయడం, వాళ్ళ అవసరమైతే వాళ్ళ లైసెన్స్ను రద్దు చేయడం, ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ ఒకేసారి రద్దు చేయడం వంటి పనులు చేసినప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉండదు. కానీ
సిటీలో కానీ స్టేట్ వైడ్గా ఉన్నటువంటి పాలసీలో లాస్ట్ టైం మనం చూసాం. ఇటు మటన్ కానీ చికెన్ కానీకి సంబంధించినటువంటి మార్కెట్లు ఎక్కువ ధరలు పెట్టి అమ్ముతున్నాయి అన్నప్పుడు కూడా వీళ్ళు రైడ్ చేశారు. కానీ అక్కడ నాణ్యమైనటువంటి మటన్ కానీ నాణ్యం లేని మటన్ కానీ దొరికినప్పుడు కేవలం జిహెచ్ఎంసీ అధికారులు వాటిని సీజ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవడము, అదేవిధంగా దాన్ని డిస్ట్రాయ్ చేయడము, వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, 5,000 6,000 ఫైన్ వేయడం ఇంతవరకు మాత్రమే ఉంది. కానీ అది తీసుకొని తిని ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు, ఆసుపత్రుల పాలవుతుంటారు. కొన్ని సందర్భాల్లో అది ప్రాణాల మీదకి కూడా వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే తగిన చర్యలు తీసుకోవాలి. ఇవి కఠినమైనటువంటి చట్టాల్లో మార్పు తీసుకురావాలి. దీనిపైన పౌర సమాజం చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తుంది. ప్రతి పౌరుడు మంచి ఆహారం తినడం వల్ల హక్కు, కాబట్టి చాలా మంచి ఆహారం ఉండే విధంగా ప్రభుత్వం చూసుకోవాలనేది చాలా కాలం నుంచి పౌర సంఘాలు కానీ పౌరులు కోరుతున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సుమా, థ్యాంక్ యూ రాముడు. హైదరాబాద్ లో బడా హోటల్స్, రెస్టారెంట్లు లైటింగ్స్ తో కనువిందు చేస్తాయి. ఇక లోపలికి వెళ్తే మహావిందును రుచి చూపిస్తాయి. ఇంకో అడుగు ముందుకేసి కిచెన్ లోకి వెళ్తే ఆహారమేమో కానీ కంగు తినడం మాత్రం ఖాయం. అందుకే హోటల్స్ నిర్వాహకులు కిచెన్ ముందు అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటూ ఓ బోర్డు తగిలిస్తారు. ఇక కస్టమర్స్ అటు వైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు అలా కాదు కదా. కిచెన్ నుంచి స్టోర్ రూమ్ వరకు దేన్ని వదిలిపెట్టరు. నాణ్యత లోపించినా, కాలం చెల్లిన ఆహార పదార్థాలను వాడినా యాక్షన్ తప్పదు. హైదరాబాద్లోని హోటల్స్, రెస్టారెంట్స్ నిత్యం భోజన ప్రియులతో కలకల్లాడతాయి. అదే అదునుగా భావించిన హోటల్స్ నిర్వాహకులు కల్తీ పదార్థాలతో కమ్మని విషాన్ని వడ్డిస్తున్నారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంలోని పలు హోటల్స్ లో ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. నకిలీ కల్తీ పదార్థాలతో ఆహార పదార్థాలు వండి వడ్డిస్తున్న రెస్టారెంట్లపై కొరడా జులిపిస్తున్నారు. నగరంలోని పలు హోటళ్లలో నాణ్యత కనిపించట్లేదు. శుభ్రతకు కిచెన్ దరిదాపుల్లో కూడా ఎంట్రీ లేనట్టుంది. ఏ డబ్బా ఓపెన్ చేసినా పురుగులే, ఏ వస్తువును జరిపినా ఎలుకలే. మైదాపిండి, చింతపండు బ్యాగుల్లో పురుగులు పుష్కలంగా ఉన్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. వీటితో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుట్టలు గుట్టలుగా పడుంటున్నాయి. ఇలా పాడైన పదార్థాలతోనే వంటకాలను ఘుమఘుమలాడిస్తున్నారు. మొత్తానికి లకడికాపూల్లోని హోటల్స్ లో పురుగు పట్టిన చింతపండు, గడువు ముగిసిన పాలున్నట్లు గుర్తించారు. వీటితో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ లేకుండా తయారు చేస్తున్న 16,000 రూపాయల విలువ చేసే గోలీ సోడా, లేబుల్ లేని జీడిపప్పు, గడువు ముగిసిన 11 కిలోల జొన్నపిండిని స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా నియమాలు, పరిశుభ్రత పాటించని రెస్టారెంట్ల యాజమాన్యాలను అధికారులు హెచ్చరించారు. రెస్టారెంట్ల నుంచి సేకరించిన ఆహార పదార్థాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. ప్రజల ఆరోగ్యాలతో అవసరం లేదు. చెత్త ఆహార పదార్థాలతో కస్టమర్ల కడుపును నింపాలి. గల్లాపెట్టె నిండాలన్నదే వాళ్ళ ప్రధాన సూత్రం. లాభాల కోసం కస్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇటు సిటీ జనం కూడా నోరూరుంచే కమ్మని విషానికి అలవాటు పడిపోయారు. ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నోటికి రుచులను అందించుకుంటున్నారు. చివరి వరకు శతకోటి బాధలు పడుతున్నారు. ఇప్పటికైనా భోజన ప్రియులు మేడి పండు లాంటి రెస్టారెంట్లకు గుడ్ బై చెప్పేసి ఇంటి భోజనానికి మొగ్గు చూపడమే ఉత్తమం.